Hello students, welcome to Ekamais Academy. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ రీసెంట్గా మద్రసాస్లో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండట్లేదు అని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సుప్రీంకోర్టుకి తెలిపింది. ఏ కాంటెక్స్లోనే తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని నెలలుగా యూపీ మద్రసాస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కూడా చాలా న్యూస్లో ఉంది. అలహాబాద్ హైకోర్టు అనేది దాన్ని స్ట్రక్ డౌన్ చేయడం, దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగిన విషయాలు. సో ఎప్పుడైనా కూడా ఇది ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంతోపాటు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కూడా ఇన్వాల్వ్ అయింది. దాంతోపాటు మనం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇది ఎటువంటి టైప్ ఆఫ్ బాడీ అండ్ ఎవరు ఉంటారు దాంట్లో మెంబర్స్గా, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ వీడియోలో ఎవరిని కూడా కించపరచాలనేది మా ఉద్దేశం కాదు, ఉన్న ఫ్యాక్ట్స్ని తెలియజేయడం మాత్రమే. రైట్. సో ఫస్ట్ ఇక్కడ వీడియో కాంప్లైంట్స్ వైఎన్ న్యూస్. అసలు ఈ మద్రసాస్ అనేవి ఇప్పుడు ఎందుకు స్క్రూటినీలో ఉన్నాయి, స్పాట్లైట్లో ఉన్నాయి. దాంతోపాటు అసలు ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మద్రసా యాక్ట్ 2004 ఏంటి, దాని గురించి ఉన్న కన్సర్న్స్ ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సో వీళ్ళు రోల్ ఏంటి అనేది తెలుసుకుందాం. అలానే ఆర్టీ యాక్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. రైట్. సో ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ ఇక్కడ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే 23rd సెప్టెంబర్ నుంచి మనకి న్యూ బ్యాచ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది విత్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 7 months. ఈ పర్టికులర్ కోర్స్లో ఎన్రోల్ అయితే మీకు మొత్తం స్టడీ మెటీరియల్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలానే 1-to-1 మెంటర్షిప్ అనేది కూడా ఉంటుంది. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీకు డైలీ న్యూస్ పేపర్ కవరేజ్, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ స్టేట్ స్పెసిఫిక్ అన్నీ కూడా ఈ కోర్స్లోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. మరి ఇటువంటి కోర్స్లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. రైట్. సో దెన్ మనం మాట్లాడుకుంటుంది ఏంటి ఇక్కడ, NCPCR. రైట్. సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. వీళ్ళు ఏం చెప్పారు సుప్రీంకోర్టులో, మదర్సాస్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అది ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. ఏ కాంటెక్స్లోనే తెలుసుకుందాం. రైట్. సో దెన్ ఇక్కడ మనం అసలు ఫస్ట్ తెలుసుకునే ముందు ఈ యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఏంటో తెలుసుకుందాం. రైట్. సో ఇది 2004లో పాస్ అయిన యాక్ట్. ఎందుకు అంటే మదర్సాస్ని రెగ్యులేట్ చేయడానికి, దానిలో మనకు ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ యాక్ట్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మరి రెగ్యులేషన్ అంటే ఏం చేస్తారు వీళ్ళు, కరికులం గురించి, రైట్, సో ఎటువంటి ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయాలి, రైట్, అన్ని ఇలాంటివన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంపోజ్ చేయడానికి అని చెప్పి పర్టికులర్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ఏమైంది తర్వాత అంటే అలహాబాద్ హైకోర్టు అనేది దీన్ని రీసెంట్గా స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు అనేది దీన్ని స్ట్రైక్ చేశారు. ఎందుకు అంటే ఇది పర్టిక్యులర్ సెక్యులర్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్యులర్ ప్రొవిజన్స్ని, దాంతోపాటు కొన్ని ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నట్టు అని చెప్పి వాళ్ళు భావించి దీన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. మరి దీని మీద ఈ పర్టిక్యులర్ ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉందో, స్ట్రక్ డౌన్ చేసిన ఆర్డర్, దాన్ని ఛాలెంజ్ చేస్తున్న పిటిషన్లోనే NCPCR అనేది తన స్టాండ్ ఇది అని చెప్పి సబ్మిట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. మరి ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని తర్వాత సుప్రీంకోర్టు స్టే చేయడం జరిగింది. ఎప్పుడు స్టే చేశారు మనకి ఈ ఇయర్లోనే, April of 2024లోనే దీన్ని స్టే చేయడం జరిగింది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది కొంచెం మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ మదర్సాస్లో మనకి 17 lakh స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మరి వాళ్ళ ఫేట్ అన్నిటిని ఆలోచించి మేము ఇప్పుడు స్టే చేస్తున్నామని చెప్పడం జరిగింది. రైట్. ఇదంతా ఓవర్వ్యూ. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు మదర్సాస్ అనేవి ఎందుకు స్పాట్లైట్లో ఉన్నాయి యూపీలో అంటే కనుక, మనకి యూపీలో ఆల్మోస్ట్ 25,000 మద్రసాస్ అనేవి ఉన్నాయి. సో 25,000 ఉన్నాయి. దీంట్లో 16,000 గవర్నమెంట్ చేత రికగ్నైజ్ అయినాయి. రైట్. 16,000 రికగ్నైజ్ అయినాయి. ఈ రికగ్నైజ్ అయినాయి అంటే ఏంటి, గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వస్తాయనే కదా, కానీ గ్రాంట్స్ అనేవి డిలే అవుతున్నాయి అని చెప్పి, ప్రాపర్ పేమెంట్స్ అవ్వట్లేదు అని చెప్పి ఒక ఎలిగేషన్ కూడా ఉంది. రైట్. సో అదెంత వాస్తవం అనేది మనకు తెలియదు, బట్ ఇది ఒకటి. దాని తర్వాత ఏమైంది, 16,000 రికగ్నైజ్ అయినప్పటికీ కూడా మనకి 560 వరకు మాత్రమే ప్రాపర్ స్క్రూటినీలో ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ప్రాపర్గా వాళ్ళ అడ్మిషన్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ కరికులం డీటెయిల్స్ కానీ వీటన్నిటిని షేర్ చేస్తున్నారు గవర్నమెంట్తో టైమ్ అండ్ దెన్. కానీ మనం చూస్తే 2022లో యూపీ గవర్నమెంట్ ఏంటంటే చాలా వరకు మదర్సాస్ అనే వాటిని అన్రికగ్నైజ్డ్ స్టేట్లో ఉన్నాయని తెలుసుకుని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే దాన్ని ఫామ్ చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏం తెలుసుకున్నారంటే చాలా వరకు అన్రికగ్నైజ్డ్ మదర్సాస్ ఏవైతే ఉన్నాయో వాటికి 100 crores పైన వరకు కూడా మనకి మనీ
100 crores ఆఫ్ మనీ అనేది ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ 100 crores అనేది రావడం వల్ల ఏమవుతుంది, సెక్యులర్ ఎడ్యుకేషన్ నుంచి అది రిలీజియస్ ఎడ్యుకేషన్గా మారే ఛాన్స్ ఉంది అని చెప్పడం వల్ల అప్పటి నుంచి కూడా వీటిని స్క్రూటినైజ్ చేయడం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. రైట్, ఇదంతా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. దెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అలహాబాద్ హైకోర్టు ఎందుకు స్ట్రక్ డౌన్ చేసింది ఈ యాక్ట్ని. సో సెక్యులర్ ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తుంది అన్న రీజన్తో along with some fundamental rights, right? So fundamental rights like మనకి ఆర్టికల్ 21A ఉంది. రైట్ టు 21A కింద మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. రైట్, దాంతోపాటు మనకి ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ RT 2009 కూడా తీసుకొచ్చాం కదా. మరి ఈ ప్రొవిజన్స్ అనేవి మైనారిటీ రిలీజియస్ ఎడ్యుకేషన్స్కి జనరల్గా వర్తించవు. సో దానికోసం మనం ఇక్కడ అప్లై చేస్తే కనుక ఈ పర్టికులర్ యాక్ట్కి కూడా ఆర్ ఈ మదర్సాస్కి కూడా ఈ RT అనేది అప్లై అవ్వట్లేదు. సో ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్ అనమాట. దాంతోపాటు అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది ఇక్కడ అబ్జర్వేషన్స్లో, కొంతమంది ఇస్లామిక్ రిలీజియన్ని ఫాలో అవుతున్న వాళ్ళే కాకుండా అవ్వని వాళ్ళు కూడా ఈ పర్టికులర్ మదర్సాస్లో ఎడ్యుకేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే క్లియర్గా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని కాంప్రమైజ్ చేస్తున్నట్టే అని చెప్పింది. మరి ఎటువంటి ఫండమెంటల్ రైట్స్ కాంప్రమైజ్ అవుతున్నాయి ఇక్కడ, ఆర్టికల్ 28. ఎందుకు అని అంటే ఆర్టికల్ 28లో ఏంటి, మనం ఎటువంటి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫోర్స్డ్గా ఒక పర్టికులర్ రిలీజియస్ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. రైట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకుంటుంటే కనుక మనం అదర్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళమైతే ఖచ్చితంగా మనం క్రిస్టియన్ ప్రేయర్స్లో కానీ వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండే ఫ్రీడమ్ కూడా మనకు ఉంది. రైట్, సో మరి ఆర్టికల్ 28 అనేది నాన్ ఇస్లామిక్ స్టూడెంట్స్ ఎవరైతే మదర్సాస్లో చదువుకుంటున్నారో వాళ్ళకి ఇది కాంప్రమైజ్ అవుతుంది అని కూడా అలహాబాద్ హైకోర్టు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా జరిగిన బ్యాక్గ్రౌండ్. దెన్ అసలు ఇప్పుడు ఈ యాక్ట్ గురించి కన్సర్న్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ లిమిటెడ్ కరికులం. ఇక్కడ మెయిన్గా వచ్చిన ఎలిగేషన్స్ ఏంటి అంటే NCPCR చెప్తోంది హైలీ ఆర్ హెవీలీ ఇస్లామిక్ రిలీజియన్ ఓరియంటెడ్గా మనకి ఎడ్యుకేషన్ అనేది జరుగుతోంది అని చెప్పి NCPCR ఫైండ్ అవుట్ చేసింది. రైట్, దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారు, NCERT కరికులంలో కొన్ని లెసన్స్ చెప్తున్నంత మాత్రాన అది ప్రాపర్గా సెక్యులర్ ఎడ్యుకేషన్నే ఫాలో అవుతున్నారు అని చెప్పడం కష్టం. సో వాళ్ళు ఎక్కువగా ఇస్లామిక్ టిల్ట్ అనే దాన్ని ఫాలో చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. దెన్ కాన్ఫ్లిక్ట్ విత్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్. ఎందుకు అంటే ఇక్కడ మనకి మెయిన్గా UGC యాక్ట్ ప్రకారం, ఎందుకంటే ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్ని కూడా ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా మనకి UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ కింద గవర్న్ అవ్వాలి. దాంట్లో సెక్షన్ 22ని కంప్లై చేయాల్సి ఉంటుంది. కొన్ని మినిమం ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ అవ్వట్లేదు అనేది కూడా NCPCR సబ్మిట్ చేసిన పిటిషన్లో తెలుస్తుంది. దెన్ ఆర్టికల్ 21A. సో మనకు తెలిసిందే ఆర్టికల్ 21A అనేది ఒక ఫండమెంటల్ రైట్. మరి ఈ ఫండమెంటల్ రైట్ కింద ఏంటి, మనకి రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంది. రైట్, సో మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా చాలా మందికి రైట్ ఈ RT ఎడ్యుకేషన్ కింద వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా అది సెక్యులర్ ఎడ్యుకేషన్గా ఉండట్లేదు అనేది, ప్రాపర్ ఎమ్యూనిటీస్ కూడా ఉండట్లేదు అనేది వాదన అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా RT యాక్ట్ కింద మిడ్ డే మీల్ స్కీమ్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంటాం స్కూల్లో చిల్డ్రన్కి, కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లై అవ్వట్లేదు అనేది NCPCR. దెన్ ఎక్స్క్లూషన్ ఫ్రమ్ RT. ఇందాక నేను చెప్పినట్టు RT కింద జనరల్గా మనం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఈ యాక్ట్ తీసుకొచ్చుకున్నాం. కానీ ఇక్కడ మెయిన్గా జరుగుతోంది ఏంటి అంటే మైనారిటీ రిలీజియస్ ఎడ్యుకేషన్స్కి ఫస్ట్ నుంచి కూడా RT యాక్ట్ కింద ఎగ్జెంప్షన్ అనేది ఉంది. రైట్, సో ఇది కూడా ఒక మెయిన్ కాంట్రవర్షియల్ థింగ్. దెన్ మరి ఇక్కడ మదర్సా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ని డిప్రైవ్ అవుతున్నారు అని అంటే, మెయిన్గా ఇక్కడ NCPCR ఐడెంటిఫై చేసినట్టు చూస్తే 3 types ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మదర్సాస్లో. దాంట్లో ఒకటి ఏంటి, రికగ్నైజ్డ్, అంటే గవర్నమెంట్ చేత రికగ్నైజ్ అయినాయి. సో వీళ్ళకి గ్రాంట్స్ వస్తుంటాయి టైమ్లీ, అండ్ వాళ్ళు ప్రాపర్గానే కొంచెం అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫాలో అవుతున్నారు అనేది తెలుస్తుంది. సో దీంతో మనకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది, ట్రాకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దెన్ సెకండ్ అన్రికగ్నైజ్డ్, అంటే వీళ్ళని రికగ్నైజ్ చేయకపోయినా మనకి అన్రికగ్నైజ్డ్ అంటే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవట్లేదు గవర్నమెంట్ దగ్గర, కానీ వీళ్ళు ఓన్గా నడుపుకుంటున్నారు. దెన్ అసలు అన్మ్యాప్డ్ అంటే ఏంటి, అసలు వీళ్ళు గవర్నమెంట్కి తెలియకుండా రన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువగా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మదర్సాస్లోనే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, అంటే మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఈ పర్టికులర్ థర్డ్ కేటగిరీలోనే ఎక్కువగా చదువుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, హెవీలీ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం, దాంతోపాటు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, ఇలాంటివన్నీ. అంటే టీచర్ ట్రైనింగ్ అనేది ఉండాలి మనకు ఆర్టీ యాక్ట్ ప్రకారం. సో ఈ టీచర్ ట్రైనింగ్ లేకపోవడం, మిడ్ డే మీల్స్ లాంటివి ప్రొవైడ్ చేయకపోవడం, రైట్. సో ఇట్లాంటివన్నీ కూడా కామన్గా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ దాన్ని అచీవ్ చేయడానికి హిండ్రెన్స్ అనేది కల్పిస్తున్నాయని చెప్పడం జరిగింది, రైట్. దెన్ అసలు ఆర్టీఏ యాక్ట్ అనేది మనం ఎందుకు తీసుకొచ్చుకున్నాం, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో ఈ ఆర్టీఏ యాక్ట్ అనేది రియలైజ్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఆర్టికల్ 21A. మనకి ఎప్పుడైనా ఏ అండ్ క్యాపిటల్ లెటర్స్ తర్వాత యాడ్ అయింది అంటే ఏంటి, అది ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయింది అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేదు అని అర్థం. మరి ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకున్నాం, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 ద్వారా. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మనకి ఇక్కడ క్లియర్గా ఏంటంటే మనకు కొన్ని కమిటీస్ అనేవి రికమెండేషన్స్ చేశాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మజుందార్ కమిటీ అనేది 1999లో ఇలా మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడంతో మనకి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది వచ్చింది. అంతకంటే ముందు మనకి ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు అనేది కూడా ఈ కేసులో కూడా ఏంటంటే మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. సో ఇట్లా మనకి కొన్ని మెయిన్గా కమిటీ రికమెండేషన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఆర్టికల్ 21A కింద దీన్ని ఫండమెంటల్ రైట్గా చేసుకున్నాం. దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎవరికి ఇస్తాం, ఇక్కడ మనం 6 to 14 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ, అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఎక్సెప్షన్ ఏంటి, మైనారిటీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఇది అప్లై అవ్వదు, రైట్. సో దెన్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆర్టీఏ ప్రొవిజన్స్ అనేవి దీంట్లోనే కాకుండా ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనూ ఉన్నాయి. అలానే మనకి ఆర్టికల్ 51A దీంట్లో కూడా మనకి ఒక ఫండమెంటల్ డ్యూటీ అనేది పేరెంట్స్ మీద ఇంపోజ్ చేయడం జరిగింది. పేరెంట్స్ కానీ గార్డియన్స్కి కానీ వాళ్ళ చిల్డ్రన్ని వాళ్ళు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని రీచ్ అయ్యే విధంగా, వాళ్ళకి అది అచీవ్ అయ్యే విధంగా తీసుకోవాల్సిన ఫండమెంటల్ డ్యూటీగా కూడా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. మరి ఆర్టీఏ యాక్ట్లో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇది జనరల్గా SC/STస్కి కానీ OBCస్కి కానీ అండ్ డిసేబుల్డ్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి 25% ఆఫ్ ద సీట్స్ని రిజర్వ్ చేసే ప్రొవిజన్ని కూడా కల్పిస్తుంది. 25% అనేది రిజర్వేషన్ వీళ్ళకు ఉంటుంది జనరల్గా. దాంతోపాటు మనకి మెయిన్గా ఇనీషియల్గా దీన్ని నో డిటెన్షన్ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చారు 2010లో. మరి ఈ నో డిటెన్షన్ పాలసీ అంటే ఏంటి, ఒకవేళ 8th క్లాస్ వరకు 8th స్టాండర్డ్ వరకు ఏదైనా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ని పాస్ అవ్వకపోతే వాళ్ళని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అనమాట. నో డిటెన్షన్ అంటే వాళ్ళని ఆపలేరు. 8th తర్వాత ఒకవేళ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయకపోయినా, మెయిన్ ఎగ్జామ్స్ రాయకపోయినా నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ చేస్తారు. ఎందుకు అంటే అసలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మెయిన్ ప్రొవిజన్ ఏంటి, ఎవరు కూడా ఎడ్యుకేషన్ బ్రాకెట్ నుంచి బయటకు వెళ్ళకుండా అందరినీ మనం ఇన్క్లూజివ్గా ఎడ్యుకేషన్ అనేది అచీవ్ చేయడానికి, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇనిషియల్గా తీసుకొచ్చినప్పటికీ కూడా దీన్ని 2019లో రైట్ టు ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే జరిగిందో మనకి అమెండ్మెంట్ వచ్చిందో దాంట్లో దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ నో డిటెన్షన్ అనే దాన్ని రిమూవ్ చేసేసారు అనమాట. సో ఇవి ఆర్టీఏ యాక్ట్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దెన్ మరి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే దీని రోల్ ఏంటని తెలుసుకుందాం. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే మనకు ఒక పర్టికులర్ యాక్ట్ కింద క్రియేట్ అయింది. మరి ఏ యాక్ట్ అది, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, సో దాని కింద క్రియేట్ అయింది. మరి దీంట్లో జనరల్గా ఎంతమంది ఉంటారు అంటే కనుక మనకి చైర్మన్ ఒకళ్ళు, దాంతోపాటు 6 members ఉంటారు. 6 members-లో 2 ఖచ్చితంగా 2 members మినిమం మనకి ఉమెన్ నుంచి ఉండాల్సి ఉంటుంది, రైట్. సో 2 minimum members ఉమెన్ నుంచి ఉండాలి, రైట్. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది NCPCR అనేది 3 laws-ని ఎన్ఫోర్స్ చేయడానికి ఉంది. అదేంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ ఆఫ్ 2012, దాంతోపాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఆఫ్ 2014. సో 2015 అమెండ్మెంట్ ఇది. దాని తర్వాత మనకి
ఆర్టీ యాక్ట్ ఆఫ్ 2009. సో ఈ 3 యాక్ట్స్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నిటిని ఎన్ఫోర్స్ చేయడానికి ఈ ఎన్సిపిసిఆర్ అనేది ఉంటుంది, మెయిన్గా ఫంక్షన్ చేసేది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది చైర్మన్కి ఎంత టెన్యూర్ ఉంటుంది, జనరల్గా 3 years ఉంటుంది ఆర్ 65 years వరకు ఉంటుంది. మరి మెంబర్స్కి 3 years ఆర్ 60 years వరకు ఉంటుంది టెన్యూర్ అనేది. సో జనరల్గా చైర్మన్ కానీ మెంబర్స్ కానీ చైల్డ్ రైట్స్ అవేర్నెస్, చైల్డ్ లేబర్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసిన వాళ్ళు, లేకపోతే చైల్డ్ లాస్ గురించి ఉన్న లీగల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న వాళ్ళు, వాళ్ళ నుంచి తీసుకుంటారు. మరి ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింట్మెంట్, రిమూవల్ రెండూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందన్నమాట. అపాయింట్మెంట్ అండ్ రిమూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్కే పీరియాడిక్ రిపోర్ట్స్ అనేవి కూడా సబ్మిట్ చేస్తారు. మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కనుక, సో వీటి యొక్క ఫంక్షన్ ఏంటి జనరల్గా ఈ బాడీకి? సో చైల్డ్ రైట్స్ గురించి అవేర్నెస్ కల్పించాలి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ 1992లో కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని సైన్ చేసామన్నమాట. కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్. సో ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్. సో మనకు ఆర్టికల్ 253 ప్రకారం ఏంటి, ఇండియన్ పార్లమెంట్లో మనం ఏదైనా ఇంటర్నేషనల్ లాని రాటిఫై చేస్తామంటే డొమెస్టిక్గా ఒక లా తెచ్చుకోవాలి. దానికోసం అని చెప్పి ఈ ఎన్సిపిసిఆర్ ఏదైతే ఏ యాక్ట్ కింద ఫామ్ అయిందని చెప్పుకున్నాం 2005లో, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, దానికోసం అని దీన్ని తీసుకురావడం జరిగింది. రైట్. ఇక్కడ చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, సేఫ్ గార్డ్స్ని టైమ్ అండ్ దెన్ అసెస్ చేస్తూ ఇంకా వాళ్ళ బెటర్మెంట్ కోసం ట్రై చేయడం, దాంతోపాటు మనకి జనరల్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేయడం, రీఫార్మ్స్ ఏమన్నా ఇంకా అవసరం అంటే వాటిని రికమెండ్ చేయడం. రైట్. సో ఇవన్నీ కూడా మెయిన్గా ఫంక్షన్స్ ఉంటాయి. మరి ఇక్కడ మనకి ఎన్సిపిసిఆర్ ఏదైతే ఉందో దానికి జనరల్గా పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్ ఉంటాయి అన్నమాట. అంటే సమ్మనింగ్ కానీ, ఎవిడెన్స్ కోసం ఎవరినైనా ఏదైనా సబ్మిట్ చేయమని చెప్పడం కానీ, ఇలాంటి పవర్స్ అన్నీ కూడా ఎన్సిపిసిఆర్కి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 28 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? సో వీటిలో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అంటే ఇంపార్టెన్స్ ఏంటి ఇన్ అచీవింగ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ హౌ డస్ ఇట్ అడ్రస్ ద ఇష్యూస్. సో మనకి ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీనో ఇష్యూస్ ఏంటి అనేది, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఆర్టీ యాక్ట్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇన్ 250 words. దెన్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, యూపీలో మదర్సాస్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండట్లేదు, ఎక్కువగా రిలీజియస్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పి ఎన్సిపిసిఆర్ అనేది రీసెంట్గా సుప్రీంకోర్టులో తన పిటిషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనం యూపీ మదర్సా యాక్ట్ అనేది లాస్ట్ ఇయర్ కూడా న్యూస్లో ఉంది, డిఫరెంట్ రీజన్స్ వల్ల. ఎందుకు అది న్యూస్లో ఉంది, అసలు ఆ మెయిన్ కన్సర్న్ ఏంటనేది తెలుసుకున్నాం. అలానే ఆర్టీ యాక్ట్ ఏంటి, దాని ప్రొవిజన్స్ ఏంటి, అలానే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అదేంటి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది చూసాం. దాని కంపోజిషన్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేది అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడటం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.